జయ గురుదత్త. కర్కాటక రాశి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటారు. పునర్వసు 4వ పాదం వాళ్ళకు కర్కాటక రాశి వస్తుంది. ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం శుభకార్యాన్ని చేస్తారు. అమ్మాయికో అబ్బాయికో శుభకార్యం అంటే వివాహం చేయటము, లేదా ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకోవడము, ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం అవ్వటం, లేదు ఇంకోటి 2025లో ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ లాభాలు, శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రాశ్యాతు అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ శని దోషాన్ని విడిచిపెడతాడు. భాగ్యంలో శని సంచారం విశేష యోగం, ధనలాభాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకు అంటే చంద్రలగ్నాతో లాభస్థానాన్ని శని చూస్తాడు. కావున ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ధనయోగం, వ్యాపార యోగం, అనుకున్న పనులు అవ్వటం, రావాల్సిన డబ్బు రావటం తప్పకుండా. కర్కాటక రాశి వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే మీరు ఏప్రిల్ వరకు వేచి ఉండాలి. ఏప్రిల్ తర్వాత మీకు చాలా పూర్ణ గ్రహబలం వస్తుంది. ఒకటి, కర్కాటక రాశి వారికి అష్టమంలోకి రాహు రావటం, కుటుంబ స్థానంలోకి కేతు రావటం, ఇది దోషం. ఈ రాహుకేతువులు మారతారు. తద్వారా బాలేనటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. వృత్తిరీత్యా బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ధనయోగం, వ్యాపార యోగం, ఆరోగ్య యోగం, ఇవన్నీ కూడా పర్వాలేదు. కానీ కుటుంబ స్థాన దోషము, భార్యాభర్తల గొడవలు, మనస్పర్ధలు, ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ద్వారా మీరు భయాందోళనకు గురవటం, సడన్గా మీకు వస్తు నష్టం, ధన నష్టం జరగటం, బంగారం పోవటం, వెండి పోవటం, లేదంటే విలువైన వస్తువులు పోవటం, ధన నష్టం, ఈ దోషాలు క్లియర్గా కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. అలాగే కుటుంబంలో ఎక్కువ గొడవలు, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు, లేదా తండ్రికి కొడుకుకి, లేదా భార్య పిల్లలకి, ఎవరికో ఒకరికి కర్కాటక రాశి వారితో కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకుంటారు. వీరు తొందరపాటు తనం చేతనో, వీళ్ళ కర్మదోషం చేతనో వీరు కూడా తగ్గడము అన్నది జరగదు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి ఉన్న మైనస్ ఏంటి అంటే ఈ మనస్పర్ధలు. అంటే కర్కాటక రాశి వారికి కుటుంబ దోషము ఖచ్చితంగా సూచిస్తుంది. మిగతా అన్నీ బాగానే ఉంటాయి, చదువు బాగానే ఉంటుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది, వ్యాపార యోగము, ధనయోగము, ఆరోగ్య యోగం, ఇవన్నీ బాగున్నాయి. అయితే అలాగే విదేశాలకు వెళ్దామనుకున్న వాళ్ళకి వీసా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ అలా చెప్పను నేను, రావచ్చు రాకపోవచ్చు అని ఎక్కడ నేను తేల్చి చెప్పేస్తాను. కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి 25లో అన్ని క్వశ్చన్ మార్కులే. ముఖ్యంగా విదేశాలకి వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు పర్వాలేదు, కానీ విదేశాలకు వెళ్దాము అనుకున్న వాళ్ళకు సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులు ఒక స్థలమో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, లేదా కట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ యోగం కూడా సూచిస్తోంది. లోన్లు పెట్టుకునేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరంలో లోన్లు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఇది కర్కాటక రాశి ఫలితం. తదుపరి రాశి సింహరాశి. Please like and subscribe Eagle Andhra.